ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. మహాలయ పక్షాలంటే పితృదేవతలకు చేసేటటువంటి ఆరాధన అని అర్థం. పితృదేవతలు అంటే ఏంటంటే నరకానికి దగ్గరగా యమధర్మరాజు ఉంటారు. ఆయనకి దగ్గరగా పితృలోకం అనేది ఉంటుందన్నమాట. అంటే వీరికంటూ కొంత శక్తులు ఉంటాయి. ఈ శక్తుల ద్వారా వాళ్ళు ఏంటంటే ఈ మహాలయ పక్షాల్లో అంటే డే తక్కువ, నైట్ టైం ఎక్కువగా ఉంటుంది. అంటే ఈ టైంలో డార్క్నెస్ ఎక్కువ అన్నమాట. చీకటిల ద్వారా పితృదేవతలందరూ మన కడప దాకా వచ్చి చూసి వెళ్తారన్నమాట. మనం సరిగ్గా ఉంటున్నామా, మన పరిస్థితులు ఏంటి. ఇప్పుడు మన ఇంట్లో మన పెద్దవాళ్ళు చనిపోయారు అనుకుందాం. మహాలయ పక్షాల్లో ఏంటంటే చీకటి ఎక్కువగా ఉంటుంది కాబట్టి, డే టైం తక్కువగా ఉంటుంది కాబట్టి చీకటిని ఆశ్రయించి మన కడప దాకా వచ్చి చూస్తారన్నమాట. మనం ఏం చేస్తున్నాం, మనం పితృదేవతలు తలుచుకుంటున్నామా లేదా, లేకపోతే మన పరిస్థితులు ఎలా ఉన్నాయని గమనించి మళ్ళీ పితృలోకానికి వెళ్తారు.